సార్ నమస్కారం సార్, నా పేరు ప్రసాద్ రావు. నేను అడ్వాన్స్ పెస్టిసైడ్ కరీంనగర్ నుండి వచ్చాను సార్. నా సూచన మేరకు మీరు సాయిల్ కోట అన్నది మందు చల్లారు సార్. అది ఎన్ని ఎకరాలు చల్లారు, ఎలా పనిచేసింది, మీ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం వచ్చా. చెప్పండి సార్, మీ పేరేంటి సార్? నా పేరు కస్తూరి మల్లారెడ్డి. ఓకే. నగ్నూరు గ్రామం, మండలం, జిల్లా కరీంనగర్. ఓకే. మేము 2 ఎకరాలల్లా ఈ సాయిల్ గార్డెన్ వాడాము. సాయిల్ కోట్ వాడారు? వాడిన తర్వాత ఇప్పటికి 10-20 రోజులు అవుతుంది ఇది వాడి. దీని ద్వారా మాకు పిలకలు ఇప్పుడు మంచిగా వచ్చినాయి. అంతవరకు మేము మామూలుగా గంటకి మందు వాడేవాళ్ళం సార్. దానికి బదులుగా ఇది వాడిన తర్వాత మేము గంట మందును యూజ్ చేయడం మానేసాము. ఇదే 40 రోజులు అయినా కూడా ఇంత గట్టి పిలకలు రాలేదు. ఓకే. సరే, ఇది వాడినాక, ఇది వాడకముందు మీరు ఫర్టిలైజర్ వాడేవారు కదా, ఈ విధంగా పొలం రావడానికి మీరు ఎన్నిసార్లు ఫర్టిలైజర్ యూజ్ చేసేవారు అందాజ? 2 times వాడేవాళ్ళం. అంటే మీరు 2 సార్లు ఈ స్టేజ్ రావాలంటే 2 సార్లు ఫర్టిలైజర్ వాడేవాళ్ళం. అంటే ఇప్పుడు ఒకటే స్టేజ్కి ఇంత బాగా వచ్చింది కాబట్టి మాకు అదనంగా గంట మందును యూజ్ వేయడం మానేసాం దీని ద్వారా. అంటే ఫర్టిలైజర్ శాతం ఏమైనా తగ్గిందంటారా? తగ్గినట్టే కదా. ఒక్కసారి అంటే ఒక డోస్ అంటే దగ్గర ఒక 50 కిలోలు అనుకోండి. అంటే ఒక 50%, ఎకరానికి 50% ఫర్టిలైజర్ తగ్గినట్టే. అవునా సార్? అంతే. ఇంకేమైనా ఫర్టిలైజర్ కానీ ఇంకేమైనా వాడారా? ఏం వాడలేదు. ఇది వేసిన తర్వాత ఏం వాడలేదు. ఎన్ని పిలకలు ఉండొచ్చు అందాదా? ఇది అందాదా 30 నుంచి 40 మధ్యలో ఉన్నట్టుంది. 30 నుంచి 40 మధ్యలో. 46 పిలకలు ఉన్నాయండి. ఎన్ని రోజులు సార్ మీరు మందు సాయిల్ కోట్ వాడి? ఇది ఒక 20 రోజులు అవుతుంది. 20 days అవుతుంది. ఓకే. తోటి ఫార్మర్స్ కూడా మనకున్నారు. నగనూరు గ్రామము, మండల్, కరీంనగర్. ఇది పేరు, మీ రైతు పేరు చెప్పలేదు సార్? తమ్మినేని లక్ష్మయ్య గారు. సార్, తోటి రైతులు సార్, మీ అభిప్రాయం ఎలా ఉందంటారు సాయిల్ కోట్? బాగానే ఉంది. మీ పేరేంటి సార్? రామరెడ్డి గారు. చెప్పండి సార్. బాగానే ఉంది సాయిల్ కోట్. గంట మందులు యూజ్ చేయకుండా గంట పిలకలు బాగానే వస్తుంది. ఓకే. రిజల్ట్ బాగానే ఉంది. పచ్చదనం ఎక్కువగానే కనబడుతుంది. ఓకే. ఏమన్నా రోగ నిరోధక శక్తి మంచి పెంపొందించిందా? రోగాల బారిన ఉన్నాయంటారా? తట్టుకుంటుంది. రోగ నిరోధక శక్తి పెంపొందిస్తుంది కాబట్టి క్లోరోఫిల్ % గ్రీనిష్ అన్నది చాలా ఎక్కువ ఉన్నది కదా. ఓకే. బాపు, నీ అభిప్రాయం చెప్పే, నువ్వు పెద్ద మనిషివి, ఎలా ఉందంటావు పొలం? ఉండదు సార్, మంచిగానే ఉన్నది. మంచిగా అంత పంట మంచిగానే వస్తుంది. మంచిగానే ఉన్నది. గంట వచ్చింది కాబట్టి గంట బాగా వచ్చి. వేరునాడు వ్యవస్థ ఎట్లుందంటావు? మంచిగానే ఉంది. బాగానే ఉందంటారా? అంటే మందు బాగానే పనిచేసింది అంటారా? బాగానే పనిచేసింది. మీరేమంటారు సార్? పర్లేదు సార్. పర్లేదా? పురుగు అటాక్ గిట్ట ఏమైనా మందులు కొట్టారా సార్? ఏ మందులు కొట్టలే కదా? ఏది వాడకున్నా మంచిగా ఉన్నది. అన్ని మంచిగా ఉన్నాయి. మందులు కొట్టలేదు. మందులు కూడా తక్కువ. ఎప్పుడైనా 2 బత్తాలు 3 బత్తాలు చల్లుతూ, గుట్కలు చల్లుతూ, అవి గుట్కలు లేవు, గిట్కలు లేవు, ఏవి లేవు. మంచిగా పొలం అయితే హెల్దీగా ఉందంటారు. పచ్చగా ఉన్నాయి. ఏమంటారు సార్? పొలం హెల్దీగా ఉందంటారా? కర్ర కూడా బాగుందా సార్? అంటే మీరు చూసిరు కదా, తోటి పొలాలు, పక్క పొలాలు ఉన్నాయి కదా, వాటికి వీటికి తేడా ఉందంటారా? పొలం అండి వీళ్ళు వేసింది మొత్తం సాయిల్ కోట్ చల్లింది. దాదాపు ఇక్కడ 5 ఎకరాలు ఉంటుంది. మన ఫార్మర్కి వచ్చేసి మొత్తం 11 ఎకరాలు. ఇది ఇక్కడ నుండి మొత్తం అక్కడ చిన్న వందూరు వరకు, ఆ చెట్ల యువతల వరకు ఉంటుంది సార్ది. మొత్తం 5 ఎకరాలు ఇక్కడ. మళ్ళీ రోడ్ పైన ఒక 5 ఎకరాలు. సరే, లాస్ట్లో ఒకటే సార్ చిన్న అభిప్రాయం, మీ యొక్క అభిప్రాయం చెప్పండి సార్. లాస్ట్లో ఒక చిన్న వర్డ్లో మన తోటి రైతులకు మనం ఏం సలహా ఇవ్వదలుచుకున్నాం? సాయిల్ కోట్ వాడాలి కంపల్సరీ. ఎందుకంటే దానికంటే మనకు పెట్టుబడి తగ్గుతుంది కాబట్టి. థ్యాంక్ యూ సార్. అట్లయితే లాభం రైతుకు మా అడ్వాన్స్ పెస్టిసైడ్ వారు ముఖ్య లక్షణమే ఇది సార్. రైతుకు పెట్టుబడి తగ్గాలి, ఫర్టిలైజర్ శాతం తగ్గాలి, మన భూములలో కూడా ఫర్టిలైజర్ తగ్గించాలా, ఆదాయం ఎక్కువ రావాలి. అంతే మా ఉద్దేశం సార్. మీ అభిప్రాయం కూడా చెప్పినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.